హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 డిసెంబర్ 5న రాబోతుంది. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. గత వారం రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ అంచనాలని విపరీతంగా పెంచేసింది. మరి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఇండస్ట్రీ రివ్యూ చూసేద్దాం. పుష్ప 2 స్టార్టింగ్లో పుష్ప ది రైజ్కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకి సంబంధించిన క్లిప్పింగ్స్ వేస్తారట. అలాగే కొంత సస్పెన్స్తో సెకండ్ పార్ట్ కథ మొదలవుతుందని, ఆ టైంలో బన్వర్ సింగ్ షెకావత్తో పుష్పకి మధ్య జరిగిన పోరుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని చూపిస్తారని తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ టైంలోనే పుష్పని వెలివేసిన ఫ్యామిలీ మెంబర్స్ అజయ్ అండ్ కో కొన్ని ఇబ్బందులు పడతారట. వాళ్ళని పుష్ప ఆదుకోవడం జరుగుతుందని, అక్కడ వచ్చే కొన్ని సీన్స్లో ఎమోషన్ బాగా పండిందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత పుష్ప ఫ్యామిలీని షెకావత్ టార్గెట్ చేసి వేధిస్తూ ఉంటాడట. ఈ క్రమంలోనే పుష్ప చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేస్తారని అంటున్నారు. ట్రైలర్లో శ్మశానంలో వచ్చే విజువల్స్ కూడా దానికి సంబంధించివే అని టాక్ నడుస్తుంది. ఇక జాతర సీక్వెన్స్ సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటుందట. ఈ క్రమంలో వచ్చే ఒక ఫైట్ 5 నిమిషాల వరకు ఉంటుందని, సినిమా మొత్తానికి ఇది హైలైట్గా నిలుస్తుందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సీక్వెన్స్కి చాలా హైలైట్ అవుతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్లో కొంత భాగం చైనా బ్యాక్డ్రాప్లో ఉంటుందట. అందుకే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ను మనకు ట్రైలర్లో చూపించారు. అలాగే రావు రమేష్, సునీల్, అనసూయ, డాలి ధనుంజయ్ పాత్రలు కూడా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. మొత్తంగా పుష్ప 2 మొదటి భాగం పుష్ప ది రైజ్ కంటే 10 రెట్లు పుష్ప 2 ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి పుష్ప ఏ మేరకు జనాల్ని ఆకట్టుకుంటుందో, ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తుందో. చూసారు కదా, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.